జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 4వ శ్లోకము. నకర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, వేదములో చెప్పబడినటువంటి పనులు ప్రారంభము చేయకపోతే జ్ఞాననిష్ట కుదరదు. వేదములో చెప్పబడినటువంటి నువ్వు ప్రారంభము చేసినటువంటి పనులను మధ్యలో వదిలేసినా జ్ఞాననిష్ట ఏర్పడదు నీకు. అంటే అర్థమేమిటో తెలుసునా అర్జున? వేదములో చెప్పినటువంటి కర్మలు చేస్తూ ఉంటే పాపాలు నశిస్తాయి. పాపాలు నశిస్తే మనస్సు శుద్ధి ఏర్పడుతుంది. ఆ రకంగా పవిత్రమైనటువంటి మనస్సులోనే ఆత్మను గురించినటువంటి జ్ఞానము స్థిరంగా ఉంటుంది. అప్పుడే ధ్యానము సాగుతుంది. దానినే జ్ఞానయోగము అని అంటాం. అంటే జ్ఞానయోగము సాగాలంటే నీ మనస్సు పవిత్రము కావాలి. నీ మనస్సు పవిత్రము కావాలంటే పాపాలు నశించాలి. పాపాలు నశించాలంటే వేదములో చెప్పబడినటువంటి కర్మలు చేస్తేనే పాపాలు నశిస్తాయి. కనుక వేదోక్త కర్మలు ప్రారంభం చేయి. చేస్తూ ఉండే పనులను మధ్యలో ఆపకు. ఆ రకంగా మాత్రమే నీకు జ్ఞాననిష్ట ఏర్పడుతుంది అంటూ భగవానుడు మనందరినీ వేదోక్త కర్మలను చేయటము కోసం ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, హరిశ్చంద్రుడు యజ్ఞము చేసి వరుణుడిని తృప్తిపరచి తన ఉదర వ్యాధి నుండి విముక్తుడయ్యాడు. హరిశ్చంద్రుడు చేసినటువంటి ఆ నరమేధము అనే యజ్ఞములో విశ్వామిత్రః అభవత్ తస్మిన్ హోతా చ అధ్వర్యుః జమదగ్నిః అభూత్ బ్రహ్మవశిష్ఠః ఆయాస్యుః సామగః. ఆ నరమేధము అనేటటువంటి యజ్ఞంలో విశ్వామిత్రుడే హోత, జమదగ్ని అధ్వర్యుడు, వశిష్ఠుడు బ్రహ్మ, ఆయాస్యముని సామగానము చేసేటటువంటి ఉద్గాత. అట్లా చేసినటువంటి ఆ యజ్ఞము వలన, హరిశ్చంద్రుడు చేసినటువంటి ఆ యజ్ఞము వలన దేవేంద్రుడు సంతోషించి హరిశ్చంద్రునికి బంగారు రథాన్ని ఇచ్చాడు. అయితే ఓ పరీక్షిన్నరేంద్ర, సునస్సేపుడు వరుణాదుల అనుగ్రహము వలన చనిపోలేదు ఆ యజ్ఞములో. ఆ విషయాన్ని ముందు తెలుసుకుందాం. సరే, ఇక హరిశ్చంద్రుడు చాలా గొప్ప సత్యసంధుడు అని గుర్తించి విశ్వామిత్రుడు అతనికి
ఆత్మ పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశింపబడినటువంటి జ్ఞానము చేత ఆ హరిశ్చంద్రుడు ధ్యానము చేసి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందాడు, పరమానంద ధామాన్ని పొందాడు. ఆ విధంగా హరిశ్చంద్రుడి యొక్క సత్యవాక్య పరిపాలన నిష్ఠ ఈనాటికి మన సంప్రదాయంలో ఉదహరింపబడుతూ ఉంటుంది. అది ఇక ఏనాటికి కూడా మాసిపోదు. సరే, ఇక హరిశ్చంద్రుని యొక్క కుమారుడు రోహితుడు, రోహితుని కుమారుడు హరితుడు, హరితుని కుమారుడు చంపుడు, చంపుని కుమారుడు సుదేవుడు, సుదేవుని కుమారుడు విజయుడు, విజయుని కుమారుడు భరుకుడు, భరుకుని కుమారుడు వృకుడు, వృకుని కుమారుడు బాహుకుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 4వ శ్లోకము. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే. న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే. న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.